వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అగ్నిపథ్ అనే స్కీమ్. ఇది రీసెంట్గా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూ ఆర్మ్డ్ ఫోర్సెస్ రిక్రూట్మెంట్ స్కీమ్. సైన్యంలోకి సైనికుల్ని కొత్తగా రిక్రూట్ చేసుకునేటువంటి స్కీమ్ అన్నమాట. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ 9% ఆఫ్ జీడిపిగా డిఫెన్స్ బడ్జెట్ ఉంటుందండి. అంటే ప్రతి 100 రూపీస్లో 9 రూపీస్ వరకు కూడా డిఫెన్స్ మీద మన వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ దీంట్లో సింహభాగం అంటే హైయెస్ట్ పర్సంటేజ్ శాలరీస్ అండ్ పెన్షన్స్కే పోతుంది. ఎప్పుడైనా కానీ డిఫెన్స్ బడ్జెట్ కేటాయించినప్పుడు శాలరీస్ అండ్ పెన్షన్స్కే కాకుండా న్యూ ఎక్విప్మెంట్ని ఎక్కువగా పర్చేజ్ చేసేలాగా ఉండాలి. ఒకసారి స్టాటిస్టిక్స్ని మనం గమనిస్తే 5.5 నుంచి 6 లక్షల కోట్ల వరకు ప్రతి సంవత్సరం కేటాయిస్తుంటే దాంట్లో 2 నుంచి 3 కోట్లు పెన్షన్స్ యాజ్ వెల్ యాజ్ శాలరీస్కే పోతుంది. అంటే దాదాపుగా 80% మీరు పెన్షన్స్కి శాలరీస్కి పోతూ ఉంటే రిమైనింగ్ బడ్జెట్లో లేదా రిమైనింగ్ ఎక్స్పెండిచర్లో ఏమి ఎక్విప్మెంట్ని కొంటారు డిఫెన్స్కి సంబంధించి? అంటే ప్రజెంట్ డిఫెన్స్ బడ్జెట్ ఎలా ఉందంటే శాలరీస్ పెన్షన్స్కి ఎక్కువగా కేటాయించి న్యూ ఎక్విప్మెంట్ పర్చేజ్కి చాలా తక్కువ మిగులుతుంది శాలరీస్ పెన్షన్స్ పోగా. ఈవెన్ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ కూడా యాడ్ అవడంతో గవర్నమెంట్ మీద ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క శాలరీస్ యాజ్ వెల్ యాజ్ పెన్షన్స్ బర్డెన్ ఇంక్రీజ్ అయిందని చెప్పకూడదు, ఇవ్వాలి కన్ఫామ్గా. కానీ న్యూ ఎక్విప్మెంట్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. ఆ స్కోప్ని క్రియేట్ చేయటం కోసం న్యూ ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేయటానికి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ని క్రియేట్ చేయటం కోసం పెన్షన్స్ బర్డెన్ తగ్గించుకోవటం కోసం ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఎలానో చూద్దాం. ఈ స్కీమ్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో దాదాపుగా 40% మంది యువకులే ఉన్నారు. అంటే 25 నుంచి 35 సంవత్సరాల మధ్య కలిగినటువంటి యువకులు, అంటే వీళ్ళని డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు ఎకనామిక్స్ టర్మ్లో. సో సైన్యంలో యూత్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే 28 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వాళ్ళకంత స్ట్రెంగ్త్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. కానీ 28 సంవత్సరాల వరకు స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. అందుకని ఎర్లీ ఏజ్లో ఆర్మీలోకి తీసుకుంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలిగే శక్తి వాళ్ళకు ఉంటుందన్నమాట. అందుకనే యూత్ని ఆర్మీలోకి ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. న్యూ టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో కూడా యూత్ బాగా ముందుంటారు కాబట్టి న్యూ టెక్నాలజీని ఇండ్యూస్ చేయడానికి కూడా ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్లో జాయిన్ అయినటువంటి యూత్కి ప్రతి నెల 45, అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద 45,000 మందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది గవర్నమెంట్. అంటే ప్రతి సంవత్సరం 45,000 మందిని ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద యంగ్ సోల్జర్స్ని రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది. సో వీళ్ళని ఏమంటారంటే అగ్నివీర్స్ అంటారు. ప్రతి సంవత్సరం 45,000 మందిని అగ్నిపథ్ స్కీమ్ కింద తీసుకునేటువంటి వీరుల్ని అగ్నివీర్స్ అంటారు. వీళ్ళు ఒక ట్విస్ట్ ఏంటంటే తీసుకున్న తర్వాత 4 సంవత్సరాలు మాత్రమే వీళ్ళు సర్వీస్లో ఉంటారు. అంటే ఈ జాబ్ 4 సంవత్సరాల కోసం మాత్రమే. ఈ 4 సంవత్సరాల్లో 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళ జాబ్ పీరియడ్ మొత్తం 4 సంవత్సరాలే. ఎందుకు 4 సంవత్సరాలే ఇచ్చారు అనేదాన్ని మనకు అర్థం చేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్గా ఏజ్ గ్రూప్ ఎంత నుంచి తీసుకుంటారంటే 17.5 to 22 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని మాత్రమే దాదాపుగా తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రిలిమినరీగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే ఈ ఏజ్లో వాళ్ళు పోరాడే శక్తి కలిగి ఉంటారు, టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగే పరిస్థితుల్లో ఉంటారు, బాగా యూత్గా ఉంటారు. కాబట్టి సో ఈజీగా కాంబాట్ ఆపరేషన్స్లో పాల్గొనడానికి ఎక్కువ స్ట్రెంగ్త్ను వాళ్ళు కలిగి ఉంటారన్నమాట. అయితే ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఓన్లీ జవాన్స్నే తీసుకుంటారు కానీ ఆఫీసర్స్ని తీసుకోరు. ఓన్లీ జవాన్స్ రిక్రూట్మెంట్ మాత్రమే ఈ అగ్నిపథ్ అనేది. సో దాదాపుగా ఈ 4 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఎగ్జిట్ ఎలా అవ్వాలి అంటే వీళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వరు. ఈ 4 సంవత్సరాల తర్వాత ఓన్లీ ఈ రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళలో
25% మాత్రమే మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ అవుతారు. మిగతా వాళ్ళు మొత్తం కూడా రిటైర్డ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది 4 సంవత్సరాలకే. 4 సంవత్సరాలకే రిటైర్డ్ అయితే మరి వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఎలా అనుకుంటే, వాళ్ళకి రిటైర్డ్ ఎగ్జిట్ ప్యాకేజ్ ఎంత ఇస్తారంటే 12 లక్షల రూపాయలు ఎగ్జిట్ ప్యాకేజ్ ఇస్తారు. అంటే ఈ 4 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు గాను నెలకి 40,000 రూపాయలు, ఎగ్జిట్ అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత 12 లక్షల రూపాయలు ఇస్తారు. అక్కడతో వీళ్ళు ఆ సర్వీసెస్ని ఎండ్ చేసినట్టే. దాని తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు గాను వీళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలో ఫర్దర్గా వాళ్ళు మెన్షన్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. వీళ్ళు ఈ 4 సంవత్సరాలు సర్వీస్ చేసినట్టుగా సర్టిఫికెట్ అయితే వస్తారు. దానికి వెయిటేజ్ ఎంత ఇస్తారు, దాని స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అనేది ఇంకా రివీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సర్వీస్లో ఉన్నంతకాలం వీళ్ళకి మెడికల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 40,000 రూపీస్ పర్ మంత్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో అయితే ఇది ఈ 45 యంగ్ సోల్జర్స్ని పర్ ఇయర్ తీసుకున్నప్పుడు వీళ్ళకున్నటువంటి క్రైటీరియా. దీంట్లో మనం పాజిటివ్స్ని గమనిస్తే గవర్నమెంట్కి ఇది కాస్ట్ కట్టింగ్. ఎందుకు? పెన్షన్ బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే ప్రజెంట్ 32 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారండి. ప్రతి సంవత్సరం 55,000 మంది ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నారు. ఇలా పెన్షన్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటే ఇంకా లాస్ట్కి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడానికి డిఫెన్స్ బడ్జెట్లో కేటాయించిన మనీ సరిపోదు. అందుకని ఈ అగ్నిపథ్ స్కీమ్ కనుక తీసుకుంటే పెన్షన్ ఏమి ఉండదు, జస్ట్ ఎగ్జిట్ ప్యాకేజ్ 12 lakhs ఉంటుంది, అయిపోతుంది అక్కడితో. సో అంటే ఇక్కడ మనకి సింపుల్గా అర్థమైంది ఏంటంటే కాస్ట్ కటింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎక్విప్మెంట్ మీద స్పెండింగ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంటే రక్షణ పరికరాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత సోల్జర్ యొక్క ఎంటైర్ లైఫ్ ఆర్మీ మీదే కేటాయించుకోకుండా 4 సంవత్సరాలు దేశ సేవ చేసి మిగతా భాగం అంతా కూడా వీళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన అవకాశాలు దీంతో కల్పించడం జరుగుతుంది. తర్వాత 2 లక్షల వేకెన్సీస్ ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి ఈ స్కీమ్ కింద కనుక తీసుకుంటే ఫర్దర్గా పెన్షన్ బర్డెన్ తగ్గుతుంది. దాంతోపాటు వేకెన్సీస్ ఫాస్ట్గా ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు. కానీ దీంట్లో ఉన్న నెగిటివ్స్ని మనం కొన్ని గమనిస్తే జాబ్ సెక్యూరిటీ అనేది లాస్ అవుతుంది. పర్మనెంట్గా జాబ్ సీకర్స్కి ఇది నెగిటివ్ పాయింట్గా చెప్పొచ్చు. సో ఎవ్రీ ఇయర్ కూడా సంపాదించాలి అనుకునే వాళ్ళకి సో ఆ జాబ్ సెక్యూరిటీ మాత్రం ఉండదు, అంటే జాబ్కి రక్షణ మాత్రం ఉండదు. సర్టిఫికెట్ ఇస్తున్నా అంటున్నారు కానీ అది ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పటివరకు నోటిఫై చేయలేదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ సో 6 to 6 months ఇస్తున్నారు. యాక్చువల్ ట్రైనింగ్ అయితే 2 to 3 months 3 years ఉంటుంది ఆర్మ్డ్ ఫోర్సెస్లో. కానీ ఈ 6 months ట్రైనింగ్తో వీళ్ళు కాంబాట్ ఆపరేషన్స్లో ఎలా ముందుకు వస్తారు లేదా ఎలా సాధిస్తారు, కాంబాట్ ఆపరేషన్స్ వీళ్ళు ఎలా గెలుస్తారు అనేది సో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. సో పెన్షన్ని కట్ చేయడానికే ఓన్లీ ఈ స్కీమ్ని ఉపయోగించినట్టయితే సో కొన్ని నెగిటివ్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఎనీవే ఇక్కడ పాజిటివ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి, నెగిటివ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని సాల్వ్ చేస్తే మోస్ట్లీ ఇంపార్టెంట్ నెగిటివ్ ఏంటంటే సర్టిఫికెట్ని ఎలా ఉపయోగించుకోవాలి, వీళ్ళు ఫర్దర్గా జాబ్ సెక్యూరిటీని సంపాదించడం ఎలా, అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ టైం పీరియడ్ చాలా తక్కువగా ఉంది, ట్రైనింగ్ టైం పీరియడ్ 6 months. ఈ 6 monthsలోనే వీళ్ళు నార్మల్ సోల్జర్ లాగా తయారవ్వగలుగుతారా? సో ఇదొకటి పాయింట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి వీళ్ళు లైఫ్స్ పోగొట్టుకుంటూ దేశ భద్రత కూడా గెలుచుకోలేకపోతే కష్టం కదా. సో అందుకని అనమాట. సో ఎనివే ఈ అగ్నిపథ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించినట్టయితే ఫస్ట్ పాయింట్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడానికి ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉంచాలంటే పెన్షన్ బర్డెన్ తగ్గించుకోవాలి. అలా పెన్షన్స్ లేకోకుండా సైనికుల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా ఆలోచించినటువంటి స్కీమ్గా ఈ అగ్నిపథ్ స్కీమ్ని చెప్పుకోవచ్చు అనమాట. ఎనీవే సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు డిఫెన్స్ ఎక్విప్మెంట్లో. ఎందుకంటే అదర్ కంట్రీస్ అన్నీ కూడా సోల్జర్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంది. తక్కువ సోల్జర్స్తోనే సో ఎక్కువ డిజైర్డ్ రిజల్ట్స్ సాధించగలిగేటువంటి క్యాపబిలిటీస్ అదర్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అవి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ రెండు కాంబినేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా రీసెంట్గా మనం డిఫెన్స్ టెక్నాలజీలో కూడా సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కానీ లేదా ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఇండిజినియస్ కంటెంట్ని ఇండ్యూస్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు ఇది కూడా తీసుకురావటం వల్ల ఈ అగ్నిపథ్ లాంటి స్కీమ్ని కూడా తీసుకురావటం వల్ల యూత్
సైన్యంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది టెక్నాలజీని అడ్వాన్స్మెంట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇది ఒక సెకండ్ పాయింట్. సో దీంతో ఇండియన్ ఆర్మీస్ యొక్క క్యాపబిలిటీస్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎక్కువగా పర్చేజ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో ఇవన్నీ కూడా పాజిటివ్స్ అనమాట. ఎనీవే, సో ఇది ఒక మంచి స్కీమ్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.